సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ప్రకృతి మనకెన్నో వనరులను ఇచ్చింది. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించింది. అయితే మనిషికి వ్యాపార దృక్పథం అలవాటు అయిన తరువాత ప్రతిదీ కల్తీగా మారిపోయింది. పచ్చటి పొలాలు, అందమైన ప్రకృతి మాయమైపోయి కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. స్వచ్ఛమైన గాలి మనిషికి కరువయ్యింది. ఎరువులతో పండించిన ఆహారాన్ని తింటున్న నేటి తరం అనేక రోగాల పాలవుతుంది. దీనిని సాధ్యమైనంత వరకు ఆపాలని, తిరిగి పాత తరం వారి పద్ధతిలోనే సేంద్రియ వ్యవసాయం చేయాలని భావించడమే కాదు, సాటి రైతును కూడా తనతో పాటే సేంద్రియ వ్యవసాయం, జీవ వైవిధ్యం కాపాడే విధంగా సాగుకు ప్రోత్సహించిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. గత 25 సంవత్సరాలు ఆ దిశగా కృషి చేస్తున్న ఆదర్శ రైతు మాధవరాయుడుపాలెం గ్రామం సర్పంచ్ చంటి అన్నందేవుల వీరవెంకట సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేస్తున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ బోర్డు కార్యదర్శి రామకృష్ణ అవార్డు ఎంపికను అధికారికంగా చంటికి తెలియజేశారు. ప్రకృతి పరిరక్షణకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా అన్నందేవుల వీరవెంకట సత్యనారాయణకు మే 22న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చంటి ఈ అవార్డును అందుకున్నారు. 25 సంవత్సరాలుగా జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమంలో చంటి నిమగ్నమయ్యున్నారు. చెట్ల పెంపకం, వాటి రక్షణ, జంతువుల సంరక్షణ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతుల సంరక్షణ, స్థిరమైన పర్యావరణ పద్ధతులను చంటి పాటించడమే కాక తోటి రైతులను కూడా ఈ దిశగా ప్రోత్సహించడం విశేషం. 2 దశాబ్దాల క్రితమే గ్రామ రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలను చంటి నాటించారు. మన పల్లెటూరి సంస్కృతి ప్రతిబింబాలైన మండువా లోగిళ్లను కూడా నిర్మించుకునేలా చంటి కృషి చేశారు. శిథిలావస్థకు చేరుకున్న కొన్ని మండువా లోగిళ్లను పునరుద్ధరించడంలో చంటి అనేక మందికి తోడ్పాటు ఇచ్చారు. పక్షి జాతులను రక్షించడానికి వరికట్టలు వేయటం, భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం పెర్కోలేషన్ గుంటలు త్రవ్వడం, స్థిరమైన విద్యుత్ వినియోగం కోసం సౌరశక్తిని స్వీకరించడం మరియు ఔషధ మొక్కల పెంపకం వరకు విస్తరించాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.